చిరాకత్తది కదా, నువ్వు కాల్ ఎత్తే విధానంలో కూడా మంచి వాళ్ళకే రెస్పాన్స్ అవుతావు, వేరే వాళ్ళకు బ్లాక్ చేసి పారేస్తారు వెంటనే. నేను అస్సలు మాట్లాడ. ఒకప్పుడు ఉన్న బాలకు ఇప్పుడున్న బాలకు తేడా ఏంటి బాలు? నాకు బ్యాడ్ కామెంట్స్ ఒకప్పుడు పెట్టినప్పుడు బాధపడి ఏడ్చేవాడిని. ఇప్పుడు ఎవరు పెట్టట్లేరు కాబట్టి మంచిగా ఆనందంగా అనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే నీళ్ళు ఇంత నిజాయితీ ఉందా, నువ్వు ఇంత మంచోడవా, అసలు నువ్వు బెట్టింగ్ అప్ చేయలేదు, ఆఫర్ వచ్చినా కూడా అసలు నువ్వు ఇంట్లో ఎట్లా బతుకుతున్నావు, అసలు గ్రేట్ అబ్బా, నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఇంత ఆలోచిస్తావు, మేము అనుకోలేదు ఇన్ని రోజులు నువ్వు ఇలా చేస్తుంటే పిచ్చోడవు, వేస్ట్ గాడు, చెత్తన కొడుకు, అలా తేడా గీడా అని అనేవాళ్ళు నన్ను ఇప్పుడు హ్యాపీగా మెచ్చుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అందుకే నీకు ఎట్లా అనిపిస్తుంది అంటున్నా? నాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో నీ మీద ఇప్పుడు సో ఎక్కడో ఉన్నటువంటి ప్రపంచ యాత్రికుడు సో నా అన్వేషణ కామెంట్ చేయడం జరిగింది, నీకు ఐఫోన్ కూడా పంపిండా లేకపోతే పైసలు ఇచ్చిండా? నాకు డబ్బులు వేస్తే నా ఐఫోన్ కొనుక్కున్నా. ఎంత ఇచ్చిండు బాలు? 91,000 ఇచ్చారు. 91,000. ఓకే, కానీ ఆయన నీ వరకు హెల్ప్ చేసిండు. కానీ ఇప్పుడు నీకు ఇమ్రాన్ అన్న తెలుసు, యూట్యూబ్గా నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటావు, మీరు కలిసిన రోజులు కూడా ఉన్నాయి, కొన్ని వీడియోస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన మీద అంటే ఆయన అంటే బెట్టింగ్ యాప్స్ చేసిండు కాబట్టి ఆయన గురించి మాట్లాడడం వేరు, కానీ వాళ్ళ మమ్మీ గురించి మాట్లాడండి కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? బట్ నీకు మొబైల్ ఇచ్చిండు అనేది పక్కన పెట్టకుండా నీ ఉద్దేశపూర్వకంగా ఏం చెప్తావు? నా ఉద్దేశపూర్వకంగా అంటే వాళ్ళ మమ్మీని తిట్టినందుకు నాకు నచ్చలేదు. ఆ విషయంలో నేను అన్వేష్ మంచోడని అస్సలు చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఇమ్రాన్ వాళ్ళ అమ్మ చాలా మంచి దేవత. అసలు ఆమె నిజం చెప్పాలంటే నాకు ఆ మేడం అమ్మగారు పరిచయం అయినప్పుడు నాకు ఉప్పల్ బాల్ వచ్చి అద్మీరే అని నాకు డాడీ వాళ్ళ మమ్మీతో విసేజ్ చెప్పించాడు. వాళ్ళ మమ్మీ హ్యాపీ బర్త్డే ఉప్పల్ బాల్ అచ్చాయ్ కరుకు ఆవు అని ఒక వీడియో చేయించాడు. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పటికి ఉంది. అది చాలా మంచిది వాళ్ళ అమ్మ. కానీ ఒక లేడీస్ వాళ్ళ అమ్మని తిట్టడం ఒక విషయం అన్వేషణ నాకు నచ్చలే. వేరే విషయంలో బెట్టింగ్ అప్ కోసం పోరాటం చేస్తుంది కాబట్టి ఆ విషయంలో నేను ఎప్పటికైనా సపోర్ట్ చేస్తాను ఆయనకు. కానీ వాళ్ళ మమ్మీని తిట్టింది కాబట్టి దీనికి నేను సహించలేని బాధ అనిపిస్తుంది.